ఇక రేవంత్ సార్ ముచ్చట్లు ఇట్లుంటే ఆ వెనక అసెంబ్లీలో ఏం నడిచిందో కూడా చూడాలి కదా. చలో పాండ్రి, ఎవరెవరు ఏం మాట్లాడిర్రు, ఏం నిజాలు చెప్పిండ్రు, ఏం అబద్ధాలు చెప్పిండ్రో అరుచుకుందాం. ఇవాళ పొద్దుగాల భట్టి సారు మస్తు నిజాలు చెప్పిండ్రు అసెంబ్లీలా. అందరికీ లోన్ల మాఫ్ అయిందట, అందరికీ ఫ్రీ కరెంట్ వస్తున్నదట, చెప్పిన అన్ని చేసిండట. కాలేదని ఎవరన్నంటే మంచిగుండదు అంటున్నాడు. లెక్కలతో సహా మీకు ఇస్తాం, మీరేం కంగారు పడకండి. మరెందుకు సారు బయట పబ్లిక్ ఏమో ఏం కాలేదని రోడ్లు ఎక్కుతున్నారు, వాళ్ళకి అదేమన్నా సంభ్రమా ఏంది? రేవంత్ సార్ నటనక మెచ్చుకుందరు గాని ఈ సారేమో అడుగుతున్నారు, చెప్పుండ్రి. మా జనగామ నియోజకవర్గంలో 127 గ్రామాలు ఉన్నాయి. 127 గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి. ఆ గ్రామంలో 100% చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా, నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. అయిపోయినా హెంబడే దొరికిపోయిండ్రు. బయటనేమో అందరికి ఇచ్చినామని చెప్తున్నారు, అసెంబ్లీలోనేమో ఇంకా బాగున్నాం అంటున్నారు. పైసలు ఇయ్యరాయే నీళ్ళు ఇయ్యరాయే, ఎట్లా సారు మీతోని? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో మరి వారు 2 ఫీట్లు కుంగిపోయిన ప్రాజెక్టును మళ్ళీ కట్టాలని చెప్తున్న పరిస్థితి ఉంది అధ్యక్ష. దాంతో మరి కొంత వ్యవసాయ రంగానికి నీళ్లు ఇబ్బందికరంగా, తాగునీటి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తెలంగాణలో వచ్చింది అధ్యక్ష. ఈ ముచ్చట ఇంకింత గమ్మతున్నది. ఓ దిక్కేమో కాళేశ్వరం అక్కడికే రాదని ముఖ్యమంత్రి మంత్రులు అంటున్నారు, ఇంకో దిక్కేమో అది నడవకనే నీళ్లకు తిప్పలొచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నాడు. అటు పబ్లిక్ కూడా అదే అంటున్నారు. మీరు చూస్తలేరా ఎట్లా? అన్ని చేసుకుంటూ పోతున్నాను కానీ ప్రచారం చేసుకోవట్లేదు. చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తా ఉన్నారు, సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తా ఉన్నారు కానీ సరిగా ప్రచారం చేసుకోవట్లేదు. వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్ గా ప్రచారం చేసుకుంటే వీళ్ళకి తిరిగే ఉండదని ప్రజలంతా అంటున్నారు. అవు సారు నిజమే, మీరు అస్సలే పబ్లిసిటీ చేసుకుంటలేరట, పేపర్లల్లా టీవీలల్లా యాడ్లు ఇచ్చుకుంటలేరట, సోషల్ మీడియాలో మనుషులను పెట్టుకోలేదట. అసలు ప్రచారం అంటే ఏందనేది కూడా మీకు తెలియదట కదా. రోజు రాష్ట్రంలో ఉన్న జనాలందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎట్లనో ఏమో పోండ్రి, ఇవాళ రేపు పబ్లిసిటీ చేసుకోకుండా రాజకీయం ఎట్లా చేస్తారో ఏమో. అసలే రేవంత్ సారుకు, మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు నోట్ల నాల్కలే లేకపాయే.